సింగపూర్లో ఏపీ మంత్రులు బిజీ పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఏపీ మంత్రుల బృందం సింగపూర్లో పర్యటిస్తోంది. ఈ నెల 27 వరకు వీరి పర్యటన కొనసాగనుంది. తొలి రోజు సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హువాంగ్తో మంత్రుల బృందం భేటీ అయింది. ఏపీ సింగపూర్ మధ్య దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మోదీకి దేశ ప్రయోజనాలే ముఖ్యమని, ఆయన ఎవరికి సరెండర్ కారని అన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన నాయకత్వం ఉందన్నారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయని విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలా నష్టం జరుగుతుందని, దీనికి సమాధానం ఇండియా కూటమి చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారాముల స్వామి వారిని గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. బొడికొండపైకి కుటుంబ సమేతంగా కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో రామతీర్థంలో జరిగిన పరిణామాలతో తనతో పాటు భక్తులందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రోటోకాల్ వివాదంపై ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండం దొరబాబు మధ్య వాగ్వాదం జరిగింది. పాడా కార్యాలయంలో ఎన్యూమరేటర్స్ కి మొబైల్ పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జలధార కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. సాగునీటి కాలువకు పునరుజ్జీవం పోసి రైతులకు భరోసా ఇవ్వటమే లక్ష్యంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కరివేన చెరువు పంట కాలువ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్పై వైసీపీ విమర్శలను తిప్పికొట్టారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నీతిమరణ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి నారాయణకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఇటీవల గుంటూరు కలెక్టరేట్ దగ్గర అంబటి చేపట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ అంబటి దీక్ష చేపట్టడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవి పుణ్యక్షేత్రంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు పునరంకితం కావాలని బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. విశాఖ జిల్లా సింహాచలంలో శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం జరిగింది. తొలి విడతగా అప్పన్నస్వామికి 3 మనుగుల చంద్ర సమర్పించారు. వేకోజాము నుంచి అప్పన్నస్వామి నిజరూప దర్శనం భక్తులకు కనిపించారు. అనంతరం వివిధ రకాల ఫలపుష్ప శీతల పానీయాలతో కూడిన సహస్ర ఘటాభిషేకాన్ని చిన్నచీర స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. గుంటూరులోని రైల్వే స్థలాలను రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. మోతీలాల్ నగర్లో రైల్వే స్థలాల్లో ఉన్న ఇళ్లను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. దీంతో అధికారులతో స్థానికుల వాగ్వాదానికి దిగారు. అటు ఇళ్ల తొలగింపును సిపిఐ వైసీపీ నేతలు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.